హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు మార్కెట్ అనేటువంటిది ఎలా నడిచింది అని చూస్తాం. మనం ప్రతిసారి కూడా ఏమంటున్నాము, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ను ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. ఇది సో గత వీడియోస్లో కూడా నేను చెప్పాను, ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది కొంత యాక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పేసి. సో మనం ఇక్కడ ఒక హార్జెంటల్ లైన్ గీసుకుందాం. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని ఒక హార్జెంటల్ లైన్ తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 15 మినిట్స్ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోమని చెప్పాం కదా. సో ఫస్ట్ పట్టమే ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ అనేటువంటిది పడింది. మార్కెట్ అనేటువంటిది నెగటివ్ కాన్సెప్ట్లో ఉన్నది. ఎందుకని, టారిఫ్స్ అనేటువంటివి యుఎస్ గవర్నమెంట్ వివిధ దేశాలకి టారిఫ్స్ సంబంధించినటువంటి లెటర్స్ పంపించింది. దానిలో మన ఇండియా కూడా ఉన్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇండియన్ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించింది. కాబట్టి అది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గానే స్టాక్ మార్కెట్ మీద దాని ప్రభావం చూపుతుంది. ఇది ఒక నెగిటివ్నెస్ ఉన్నది. ఓకేనా, ఫస్ట్ నెగిటివ్. రెండోది పెద్ద బేరిష్ క్యాండిల్ వేసింది. సో మనం ఫస్ట్ బేరిష్ క్యాండిల్ వేసిన ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటి దాన్ని మనం కొంచెం కీలకంగా వ్యవహరించాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఫస్ట్ 3 క్యాండిల్స్లోనే 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్లోనే మార్కెట్ అనేటువంటిది, అంటే ఫస్ట్ 15 మినిట్స్ మొత్తం బేరిష్లోనే చూపించింది. మరి మనం ఫస్ట్ 15 మినిట్స్ పెట్టి, కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పెట్టేసేసి దాని కింద ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. సో ఇది మంచి కాన్సెప్టే, కానీ మనకు కనీసం 2 కన్ఫర్మేషన్స్ అనే ఉండాలి. A+ మెథడ్లో మనం వెళ్ళాలి. సో ఒకటేమన్నా నెగిటివ్ న్యూస్ అనేటువంటిది ఉన్నది, 2 బేరిష్ క్యాండిల్ అనేటువంటి పడింది. కాబట్టి ఈ 15 మినిట్స్ తర్వాత మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. అయితే ఇంకా ఈ న్యూస్ అనేటువంటిది పక్కన పెడితే, ఇప్పుడు చూడండి, మనకు ఒక ట్రెండ్ అనేటువంటిది ఇక్కడ నుంచి 4వ తేదీ నుంచి నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక ట్రెండ్ అనేటువంటిది 4వ తేదీ నుంచి ఒక ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ని ఏం చేసింది, పెద్ద బేరిష్ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఇక్కడ చూడండి, పెద్ద బేరిష్ క్యాండిల్ అనేటువంటిది బ్రేక్ చేసింది. సో ఇది 15 మినిట్స్లో. ఇప్పుడు మనం ఏంటున్నాం, 5 మినిట్స్కి వెళ్దాం. 5 మినిట్స్కి వెళ్తే చూడండి, ఈ ట్రెండ్ని బాగా బేరిష్ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఎస్టర్డే క్లోజ్ అయినటువంటి ప్రైస్ని బ్రేక్ చేసింది. ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో ఈ 3 పనులు జరిగిపోయినాయి. కాబట్టి కొద్దిగా ధైర్యమే సాహసమే అన్నట్టుగా ధైర్యంగా మనం ఏదైతే 5 మినిట్స్లో 3వ క్యాండిల్లో ఉంటుందో దాని కింద మనం ఎంట్రీ అనేటువంటి తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ అనేటువంటి తీసుకొని దీని అబోవ్, లేదంటే ఎస్టర్డే రెడ్ క్యాండిల్ ఓపెన్ ప్రైస్ ఉన్నది కదా, దాని మీదైనా సరే ఇక్కడైనా స్టాప్ లాస్ అనేటువంటిది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. కొంచెం రిస్క్ పర్వాలేదు అనుకున్నప్పుడు కొంచెం ఎన్నో పాయింట్లు లేదు కాబట్టి ఇక్కడైనా పెట్టుకోవచ్చు. సో తీసుకుంటే మనం మంచి ర్యాలీ అనేటువంటిది నడుస్తుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం 5 మినిట్స్ 15 మినిట్స్లో మనం ఎనాలిసిస్ ఈజీగా సింపుల్ మెథడ్గా మనం ఎనాలిసిస్ అనేటువంటిది చేసుకోవాలి. బిగ్ ప్లేయర్స్ కూడా ఏయో ఇండికేటర్స్ రకరకాలు అని తీసుకొని వచ్చేసేసి ఎప్పుడు కూడా వాళ్ళ ప్లానింగ్ ఉండదు. మీరు పవర్ ఆఫ్ స్టాక్స్ కానీ, సుభాషిష్ పాండేని కానీ, మీరు ఇంట్రాడే హంటర్ని కానీ, మరొక మొత్తం చూడండి. మీరు వాళ్ళు చాలా ఈజీ మెథడ్తో 2-3 పాయింట్స్ని కన్ఫర్మేషన్ చేసుకొని ఎంట్రీస్ తీసుకుంటారు. ఇది అయిపోయిన చార్ట్ అని నాకు తెలుసు, కానీ మనం ఇక్కడ కనుక బాగా ప్రాక్టీస్ కనుక చేస్తే లైవ్లో మనం కొంచెం కన్ఫర్మేషన్గా మనం ఎంట్రీస్ అనేటువంటిది ఈజీ అవుతుంది. మనం ఈజీగా కొంత ట్రేడ్ అనేటువంటిది చేయగలుగుతాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా పివోట్ని నేను పెట్టాను. ఇవి డ్రాయింగ్స్ మొత్తం తీసేస్తున్నాను. ఇప్పుడు దాన్ని పెట్టిన పాయింట్స్లో ఒక ఇండికేటర్ చూడండి, పివోట్ పాయింట్ని చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ వచ్చేసిందా, ఇక్కడ నుంచి బ్రేక్ అవుతూనే వచ్చింది కదా. సో ఇది ఫాల్ అనేటువంటిది అయింది. సో ప్రాబిలిటీ అనేటువంటిది 70% ఉంటుంది. కాబట్టి ధైర్యం చేసి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవటమే, స్టాప్ లాస్ పెట్టుకోవటమే. స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, హిట్ అయితే మనం లాస్ని చేసేయటం. ఇట్లా కనుక చేయగలిగితేనే మార్కెట్లో మనం
ఎక్కువ కాలం నిలబడగలుగుతాం. లాభాలను స్వీకరించగలుగుతాం. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.